లైఫ్లో ఎప్పుడూ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న ఒక్క చిన్న రాంగ్ డెసిషన్ మొత్తం లైఫ్నే మార్చేస్తుంది. జాగ్రత్త. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడవలసిందే, వేరే దారి లేదు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించినవాడు విజయం సాధిస్తాడు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అస్సలు బాధపడకు. ఆ బాధ పడాల్సింది నీవు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. అధికారాన్ని, డబ్బుని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెప్తే మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెప్తుంది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. నీ వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. నీవు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి దేవుడిని ధ్యానించడం మంచిది. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అబార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ను కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. ఎదుటి వాళ్ళు నిన్ను తలచినా తలవకపోయినా నీవు మాత్రం తలుచుకో. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్ చాలు, కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. నీ కోరిక వేరు, నీ లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు.
నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నీవు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. నీవు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించు. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. ధనాన్ని పెంచుకోండి కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవాడితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చిన వారికంటే పెద్ద ప్రమాదకరం. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలా కంటిన్యూ అవుతుంది. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్ళకి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని హెల్ప్ అంటారు. ఆలోచనల గురించి మేధావులు చర్చిస్తారు. పరిస్థితుల గురించి తెలివైన వారు చర్చిస్తారు. వ్యక్తుల గురించి మూర్ఖులు మాత్రమే చర్చిస్తారు. నీవు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్నీ పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు. మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ఎందుకంటే అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణ ఇస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. ప్రయత్నించినంత వరకు ప్రతి ఒక్కటి కొత్తగానో కష్టంగానో అనిపిస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇష్టంగా లేకున్నా సంతోషాన్ని ఇచ్చేదిగా మాత్రం మారుతుంది. ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు కానీ లేనివాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తినే నమ్ముతుంది. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు, మరీ మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు, మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నిటికీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజనకరమైన అనుభవాలే. మన నాలుక నిప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంత మందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. మనం నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం కష్టపడితేనే విజయం మనల్ని వరిస్తుంది. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.